మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వెతుకుతున్న క్రిమినల్ నువ్వా? అది కదమ్మా నేను చెప్పేది. ఏదిరా కాదు? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. చివరికి నువ్వు కూడా మీ నాన్నలాగే. చిచి, ఇక జీవితంలో ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అమ్మా నేను బాద్షాగా మారడానికి కారణం సిద్ధు. సిద్ధు 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 ఇంకా రాలేదేంటమ్మా? వస్తాడులేరా. హాయ్ మా. హాయ్ సిద్ధు. హాయ్ రా. రేయ్ ఈ రోజు యూఎస్ వెళ్ళిపోతున్నానని తెలుసు కదా, సరదాగా అందరూ కలిసి టిఫిన్ చేద్దాం అంటే ఇంత లేట్ ఏంట్రా? వాడు లేట్ గా వచ్చాడంటే ఏదో రీజన్ ఉంటుంది. నువ్వు వాడు ఏం చేసినా కరెక్ట్ అంట. ఇవి ప్రింట్ చేయించడానికే టైం పట్టింది. నువ్వు రోజు కాఫీ తాగేటప్పుడు అమ్మ నేను నీకు గుర్తుకు రావాలి, అలాగే మేము కాఫీ తాగేటప్పుడు నువ్వు మాకు గుర్తుకు రావాలి. చూసావా, దట్ ఈస్ సిద్ధు. ఏడ్సాడు ఆ చైలో ఎవరే. ఇప్పుడు నేను వాడికి ప్రతి సెకండ్ గుర్తొస్తాను. ఇదెలా ఉందమ్మా? మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నేనుంటానమ్మా. వీడే డౌట్. నేను డౌటా? లేకపోతే ఏంట్రా, సివిల్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళకుండా యూఎస్ కిందకి వెళ్ళిపోతున్నావు? రేయ్ ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు సంపాదించే దానికంటే అక్కడ డబ్బులు సంపాదించవచ్చు. ఇలా అందరూ అనుకోబట్టే టాప్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, స్క్రాప్ ఇక్కడ మిగిలిపోతుంది. సరే బాంబే ఎక్కడుందిరా? ఇండియాలోనే కదా. మరి అక్కడ అంత మంచి జాబ్ వస్తే ఎందుకు వెళ్ళలేదు? అడగమ్మా. వెళ్ళొచ్చు కదరా నాన్న. అమ్మ వాడు పుట్టినప్పటి నుంచి నీతోనే ఉన్నాడు. నేను లేట్గా జాయిన్ అయ్యానుగా. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. ఎక్కడో రోడ్లో దొరికింది నన్ను తీసుకొచ్చి వాడికంటే ఎక్కువగా చూసుకున్నావు. ఎలా మర్చిపోతానమ్మా? రైట్ ఇంకోసారి ఆ విషయం మాట్లాడితే చంపేస్తాను. చూడమ్మా వాడు నన్ను వాడిని వేరు చేసి మాట్లాడుతున్నాడు. రే సారీ రా, ఇంకెప్పుడు అలా మాట్లాడు. అది కాదురా. సారీ అన్నాను కదా. ఓకే ఓకే. ఈ కోపం ఎక్కువ అమ్మా. లేకపోతే అరే అమ్మా నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తా. ఓకే మా. ఐమ్ ఓకే. టైం అవుతుంది రారా. రేయ్ వద్దురా, నాకు భయం రా. వద్దా, వెలిగించురా, నేను చూస్తా. సరే వెలిగించు. గుల్షన్ చాట్ బ్లాస్ట్ చేసింది సాధుబాయ్ గ్యాంగ్ అని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. టీమ్స్ అన్ని అలర్ట్ చేశాం. ఫర్దర్గా ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ బాంబ్ బ్లాస్టర్లో చనిపోయిన వారి కుటుంబాలకి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా మంజూరు అయ్యేలా చూస్తాం. రే రామ్, ఈ న్యూస్ చూసావా? బాంబే లోకల్ ట్రైన్లో బాంబ్ బ్లాస్ట్, చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయారు. ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ కామనే కదరా. అదే బ్లాస్ట్ నేను పోయింటే ఇలాగే మాట్లాడతావా? యాక్చువల్లీ మనకి పవర్ ప్రాబ్లమో పవర్టీ ప్రాబ్లమో కాదురా, ఈ టెర్రరిస్టులు మాఫియాలే మన దేశానికి మేజర్ ప్రాబ్లం. అసలు ఇలాంటి వాళ్ళని లైన్లో నిలబెట్టి రూత్లెస్ గా కాల్చి పారేయాలి, కాల్చి పారేయాలి, కాల్చి పారేయాలి. సార్ నేను పోలీస్ అవ్వాలనుకుంది పవర్ కోసమో ప్రాపర్టీ కోసమో కాదు, నా దేశం కోసం. మన దేశంలో ఎంతో మంది అమాయకుల చావు కారణమవుతున్న సాధుభాయిని వాడి గ్యాంగ్ని ఏరి పారేయడానికి. ఆ లక్ష్యంతోనే సివిల్స్ ప్రిలిమ్స్ 90% స్కోర్ చేశాను. మెయిన్స్ 95%తో క్లియర్ చేశాను. ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఈవెంట్లో హై గ్రేడ్లో సెలెక్ట్ అయ్యాను. అలాంటి నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు? మే ఐ నో ద రీజన్ సార్? యువర్ ఫాదర్. నువ్వు రిజెక్ట్ అవటానికి కారణం మీ నాన్న ధనరాజ్. 20 సంవత్సరాల క్రితం చనిపోయిన మా నాన్న ఎలా కారణమవుతాడు? మీ నాన్న బ్రతికే ఉన్నాడు. నువ్వు ఏ సాధుబాయిని అంతం చేయాలనుకుంటున్నావో అదే సాధుబాయి అండర్లో మీ నాన్న మక్కాలో క్యాసినో రన్ చేస్తున్నాడు. యాజ్ పర్ అవర్ మాన్యువల్ క్రిమినల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోకూడదు. దట్స్ వై యు ఆర్ రిజెక్టెడ్. 20 సంవత్సరాలుగా సాధుబాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మీ నాన్న ధనరాజ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. తన టాలెంట్కి తగ్గ గుర్తింపు లేదన్న ఫ్రస్ట్రేషన్తో సాధుబాయ్ దగ్గర ఫైనాన్షియల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాడు. సాధుబాయ్ ఇండియా వదిలి పారిపోతున్న టైంలో మీ నాన్న మిమ్మల్ని కూడా తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. దానికి మీ అమ్మ ఒప్పుకోలేదు. మీ నాన్న బలవంతం చేయడంతో వేరే దారి లేక యాక్సిడెంట్లో మీరు ఇద్దరు చనిపోయినట్టు మీ నాన్నని నమ్మించింది. అలాగే మీ నాన్న చనిపోయాడని నీకు అబద్ధం చెప్పింది. రామ్, నీ కళ్ళలో కసి, మాటలో నిజాయితీ చూశాక నాకు మార్గం కనిపించింది. నువ్వు మీ నాన్న ద్వారా ఆ గ్యాంగ్లో ఇన్ఫిల్ట్రేట్ అయి వాళ్ళలో కలిసిపోవాలి. సాధుబాయ్ ఇండియాలో మేజర్ బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దాన్ని ఎలాగైనా ఆపాలి. నేను చెప్పినట్టు నువ్వు చేయగలిగితే మీ నాన్న మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం. వాట్ డు యు సే? షో సార్. ఈ రోజు నుంచి నా టార్గెట్ సాధుబాయ్.
నా టార్గెట్ సాధుభాయ్, నా టార్గెట్ సాధుభాయ్, నా టార్గెట్ సాధుభాయ్. అలా ఆపరేషన్ బాద్షా మొదలైంది. వాళ్ళ బాబాయ్ ద్వారా గ్యాంగ్లో చేరి దేశంలో టెర్రర్ క్రియేట్ చేస్తున్న ఎంతో మంది గ్యాంగ్స్టర్స్ని అరేంజ్ చేశాడు. సాధుభాయ్ ప్లాన్ చేసిన మేజర్ బాంబ్ బ్లాస్ట్లన్నీ ఆపి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. అంతేకాదు మాఫియా నుంచి వాళ్ళ నాన్నని వేరు చేసి తనలో మార్పు తీసుకొచ్చాడు. సారీ నాన్న, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే మా. నాన్నెప్పుడు నీ గురించే మాట్లాడతారు తెలుసా? నాన్నెక్కడా? పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దుతారు, కానీ తప్పు చేసిన నన్ను నువ్వు సరిదిద్దావు. ఇలాంటి కొడుకుని కన్నందుకు చాలా గర్వంగా ఉందిరా. ఇటలీలో జరిగిందంతా తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది. నీ గురించి తెలియక నీ ముందే బంతిలా గెంతులేశాను. శ్రీకృష్ణుడిలా అంతా నడిపించిన నిన్ను శిష్యుడు వారసుడు అన్నాను. పర్లేదులే, ఫైనల్ గా లవర్ అన్నావుగా, నెక్స్ట్ హస్బెండ్ అంటావు. అదంత ఈజీ కాదు. ఆది ఎంత ఎదవో మా నాన్నకి తెలియాలి. ఆయన కన్విన్స్ అయ్యి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. ఇదంతా ఎలా? రేపు జరగబోయే సంగీతలో స్టెప్పులు ట్యూన్లు అన్ని సెట్ అయిపోతాయి. రామారావు సార్, పిల్లి వారి ఇంట్లో జరుగుతున్న ఈ సంగీత్ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉందిగా? ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇది ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ ఒక్కరోజు పద్మనాభ సింహ గారు మందు తాకూడదు. మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావ గారు, పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. ఈ అకేషన్ లో నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? పిల్లివారి వంశం నలుగురిలో నవ్వుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఒక్క రోజు మీరు మందు నీ మానేయాలి. బొక్కల వంశం కోసం నేను మందు మానేయాలా? అరే కాక, పెద్దనే అడుగుతుండు కదా, ఈ ఒక్కరోజు పని చేయరాదే? నా సోల్మేట్ చెప్తున్నాడు కాబట్టి ఓకే. అదే నేను నిర్మలా, నీ అన్నయ్య ఎందుకు వచ్చాడు? చెప్పు, ఎవరు పిలిచారు అతన్ని? నేనే సార్. నువ్వా? అతని ఇంటికి బంధువు కాదు, శత్రువు. ఆ విషయం తెలుసా ఏ నీకు? గుస్స చేయొద్దు సార్, నాకు మీ లొల్లంతా తెలుసు. ఇసంటి శత్రువుకి పనిష్మెంట్ దూరం పెట్టుడు కాదు. మరి ఆయన మిస్ అయిందేంటో మనసు గుచ్చేటట్టు చూపెట్టాలి. మీ పెళ్లి వారి పెళ్లి వైభవం ఏందో చూడాలి. ఫుల్ జలసి అయిపోలే. కరెక్టేనయ్యా, ఈ ఆలోచన నాకు రాలేదు. ఏంటి బావా, మా పిల్లివారిని చిన్న చూపు చూసి నా కొడుకుని కాదని నీ కూతురికి ప్రేమించినోడుతో పెళ్లి చేసావుగా? అందుకే కదా బాబా 2 సంవత్సరాలు దూరంగా పెట్టావు. పిల్లివారి పెళ్లి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. గోపికృష్ణ సింహ, బావా గారిని ముందు వరుసలో కూర్చోబెట్టు. రండి బాబు గారు. చాలా థ్యాంక్స్ బాబు. నీ వల్ల ఇన్నాళ్ళకి మా అన్నయ్యని చూడగలిగాను. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, జానకి. తనే జరిగింది మొత్తం నాకు చెప్పింది. థ్యాంక్స్ రా. ఆ, రండి బావ గారు. సంగీతే పెళ్లి లెక్కున్నది. అంటే ఇక పెళ్ళొద్దంట. అరే మజాక్ చేసిన, చెప్పినా కదా పెళ్ళంటేనే మజాక్ అన్నట్టు. అది ఈ ఫంక్షన్ అయ్యేలోపు పద్మనాభ సింహ వెనుకున్న బాద్షా ఆడున్నట్టు తెలుసుకోవాలా? ఓకే డాడ్. సార్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏం లేదు సార్, 2-3 దినాల సంది పద్మనాభ సింహ గారి బిహేవియర్లో ఏదో తేడా కొడుతుంది సార్. ఏందా అని అబ్జర్వ్ చేసిన. ఆడెవడో భాష ఆడే సార్. ఆడితో ఈయన రోజు ఫోన్లో మాట్లాడుతుంది సార్. రెగ్యులర్ గా టచ్ లో కూడా ఉంటుండు. అప్పుడప్పుడు చీకట్లో పోయి కలుస్తుంది సార్. బాచా నువ్వు చూసావా? ట్రై చేసినా సార్, కానీ చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ ఒక్కడు మాత్రం కన్ఫర్మ్ సార్, ఆడు చాలా ఖతర్నాక్ గళ్ళకున్నాడు. ఇంకో విషయం చెప్తే మీరే షాక్ అవుతారు సార్. ఏంటది? ఆడు మిమ్మల్ని కూడా వేసేస్తాడంట. అంతేకాదు సార్, ఆడెవడో సిద్ధు బాయ్. సాధుబాయ్ ఆడే కాక. ఆయనతో కలిసి మీరు పనిచేస్తున్నట్ట కదా సార్? చిచి, అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? ఈ పెళ్లిళ్ళు చేస్తే మాకే మిగులుతాయి సార్. ఏదో ఇనాం గెట్లు ఇస్తారేమోనని. ఈ విషయం గురించి ఇంకెవరి దగ్గర మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ఇన్ఫర్మేషన్తో పాటు చిన్న అడ్వైస్ ఇవ్వమంటారా? ఇదైతే ఫ్రీ. చెప్పు. కా పొట్టనుకో ఫుల్ బాటిల్ కొట్టించిర్రనుకో, బాద్షా గురించి మొత్తం కక్కుతాడు. ఇక్కడ ముందు ఇది కూడా ఫ్రీ. గుడ్ ఈవినింగ్ బాబాయ్ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి? మీకోసం స్పెషల్ బాటిల్. సారీ, ఈ రోజు మందు తాగినని మా సోల్మేట్ కి ప్రామిస్ చేశా. కరెక్టే కాక, కానీ పెళ్లి కొడుకు ముచ్చట పడుతుంది కదా, కొంచెం జ్యూస్ తాగు. జ్యూస్ అయితే ఓకే. జ్యూస్. రామా, వీడేంటి బాబాయ్ బాటిల్ అంటూ రూట్ మార్చాడు? ఏమో, పడుకున్న పద్మనాభ సింహ ఏం స్కెచ్ చేసిండో. కరెక్టే. బాబాయ్ జ్యూస్. 2 తెచ్చావేంటి? నచ్చితే తాగుతారు కదా అని. నచ్చిందా కాక? అదిరిపోయింది. అయితే ఇది కూడా వేసేయండి. థ్యాంక్స్. ఇంకో 2 తెమ్మంటారా? తీసురా. చూసావరామా,
ఇప్పుడు అది ఎవరు తాగేశారు? మా అన్నయ్యకి ఏం రామారావు సార్. గెస్ట్ అందరూ వచ్చేసారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అలాగే చేద్దాం. సార్, మన లేడీస్ అందరూ 2 days నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగా రాదు, ఇంకా డాన్స్ లో కూడానా? వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. జయకృష్ణ! ఆ డాన్స్ ఏంటి? భరతనాట్యం. కాదు, భరతనాట్యం. మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి? మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నిర్మల, మీరు ఆగండాలా? విశ్వరూపం బ్యాన్ చేసినందుకు కమల్ హాసన్ కన్నీళ్ళ పెట్టుకున్నాడు. ఈ డాన్స్ చూసాడంటే కుళ్ళి కుళ్ళి ఎడుతాడా ఏంటి? మేము డాన్సులు చేస్తే మీరు వాంతులు చేసుకుంటారా? అంటే ఆ మందు చూసి తాగేసింది వీళ్ళనమాట. మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. మేము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూస్తారా? రామారావు, లెట్ us స్టార్ట్.